Hello everyone, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఇన్ ఎవ్రీడే లైఫ్ ఎలక్ట్రిసిటీ అనేది మన లైఫ్ స్టైల్లో మేజర్ పార్ట్ అండి. అలాగే నెసెసిటీ కూడా. ప్రెజెంట్ మనం నెలంతా వాడిన పవర్ కి తర్వాత బిల్ అనేది పే చేస్తున్నాం. నౌడేస్ పవర్ కంపెనీస్ ఎలక్ట్రిసిటీ కోసం స్మార్ట్ మీటర్స్ ని యూజ్ చేసి ప్రీపెయిడ్ పేమెంట్స్ ఇంప్లిమెంటింగ్ కూడా చేస్తున్నాయి అన్నమాట. ఇది వాటి క్యాష్ ఫ్లోని అలాగే కలెక్షన్ ని ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. స్మార్ట్ మీటర్స్ యూజ్ చేయడం అనేది కన్జ్యూమర్ యూసేజ్ అలాగే బిహేవియర్ ప్యాటర్న్స్ అండ్ పీక్ డిమాండ్ పీరియడ్స్ అనలైజ్ చేయడానికి డిమాండ్ రెస్పాన్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడానికి పవర్ కంపెనీస్ కి అసిస్ట్ చేస్తుందన్నమాట. సో ఈ రోజు ఈ వీడియోలో మనం స్మార్ట్ మీటర్ సెగ్మెంట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్న స్టాక్స్ గురించి తెలుసుకుందాం. అందులో ఫస్ట్ కంపెనీ టాటా పవర్ అండి. టాటా పవర్ స్మార్ట్ కస్టమర్స్ కోసం థర్మల్ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుండి ఎనర్జీ సేవింగ్ పవర్ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుందన్నమాట. ఫైనాన్షియల్ 2023కి కంపెనీ 5.1 lakh స్మార్ట్ మీటర్స్ ని ఇన్స్టాల్ చేసిందండి. అకార్డింగ్ టు రీసెంట్ ట్రాన్స్క్రిప్ట్ కంపెనీ ఒడిశాలో అప్రాక్సిమేట్లీ 3.6 lakh స్మార్ట్ మీటర్స్ ని ఇన్స్టాల్ చేసిందనమాట. దీనివల్ల ఒడిశాలో బిల్లింగ్ ఎఫిషియన్సీ అలాగే కలెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. టాటా పవర్ తన కస్టమర్స్ కోసం స్మార్ట్ మీటరింగ్ స్టార్ట్ చేసిన ముంబైలో ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ యూటిలిటీ అనమాట. ఇండియాలోని అదర్ పార్ట్స్ లో కూడా స్మార్ట్ మీటర్స్ ని ఇన్స్టాల్ చేసే కాంట్రాక్ట్స్ ని గెలుచుకుంది ఈ కంపెనీ. మార్కెట్ క్యాపిటలైజేషన్ 1,43,551 crores ఉందండి. ఇది ఒక లార్జ్ క్యాప్ కంపెనీ. ROCE 11.3%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.5%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ అనేది ₹11.60 ఉందన్నమాట. కంపెనీ రీసెంట్ గా క్వార్టర్లీ రిజల్ట్స్ కూడా పోస్ట్ చేసింది. ఒకసారి రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024 లో కంపెనీ 15,847 crores సేల్స్ పోస్ట్ చేసింది. డిసెంబర్ 2023 లో 14,651 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో క్వార్టర్ సేల్స్ లో గ్రోత్ ఉంది. అలాగే మార్చ్ 2023 క్వార్టర్ లో 12,454 crores సేల్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉందన్నమాట. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది ఇయర్ ఆన్ ఇయర్ కాన్స్టెంట్ గా ఉంది 15%. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023 లో కంపెనీ 939 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024 లో 1,046 crores నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ నెట్ ప్రాఫిట్ లో గ్రోత్ ఉంది. బట్ క్వార్టర్ కొంచెం డీ గ్రోత్ ఉంది. ఎందుకంటే డిసెంబర్ 2023 లో 1,076 crores పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 46.86% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 9.44% ఉంది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 15.47% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 27.91% ఉంది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹448 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 4% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్ లో 72% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year పీరియడ్ లో 116% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జీఎన్ఎస్ పవర్ అండి. ఇండియాలో ఎలక్ట్రిసిటీ మీటర్స్ తయారు చేసే లార్జెస్ట్ కంపెనీ అనమాట. అక్రాస్ కంట్రీ అండ్ ఇంటర్నేషనల్లీ కంపెనీ 70 million మీటర్స్ ని ఇన్స్టాల్ చేసింది. మల్టీ ఫంక్షనల్ సింగిల్ అండ్ 3 phase మీటర్స్, సిటీ ఆపరేషనల్ మీటర్స్, ఏబిటి అండ్ గ్రిడ్ మీటర్స్, డిటి మీటర్స్, ప్రీపేమెంట్ మీటర్స్, స్మార్ట్ మీటర్స్, నెట్ మీటర్స్ ఇలా వైడ్ వెరైటీ ఆఫ్ ఎలక్ట్రిక్ మీటర్స్ ని అండ్ సొల్యూషన్స్ ని ఈ కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 9,921 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 5.77%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 3%, ఫేస్ వాల్యూ ₹1 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ ₹1.98 ఉంది. అండ్ కంపెనీకి డెట్ వచ్చేసరికి 341 crores ఉంది. అండ్ కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ కనుక చూస్తే లాస్ట్ 3 years నుంచి కూడా కంపెనీ సేల్స్ లో గ్రోత్ ఉందండి. మార్చ్ 2023 లో కంపెనీ 808 crores సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 29 crores పోస్ట్ చేసింది. అండ్ లాస్ట్ 8 years నుంచి కూడా కంపెనీ కన్సిస్టెంట్ గా డివిడెండ్ అనేది ఇస్తుంది. అండ్ మార్చ్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 42.66% ఉంది. క్వార్టర్ ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అని తగ్గింది. బట్ ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ మాత్రం 2.05% నుండి 16.87% కి పెరిగింది. అండ్ డిఐ షేర్ హోల్డింగ్ 5.66% నుండి 5.01% కి తగ్గింది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 42% నుండి 35.46% కి తగ్గింది. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ ₹327 ఉంది. లాస్ట్ 1 మంత్ లో కంపెనీ షేర్ 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 months లో 32% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 275% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. నెక్స్ట్ కంపెనీ హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ అండ్ పవర్ లిమిటెడ్ అండి. ఈ కంపెనీ ఇండియా స్మార్ట్ మీటర్ రోల్ అవుట్ లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తుంది. పవర్ గ్రిడ్ ని మోడర్నైజింగ్ చేయడానికి కాంట్రిబ్యూట్ చేస్తుంది. అలాగే ఎఫిషియన్సీని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఈ కంపెనీ మీటరింగ్, స్విచ్ గేర్, లైటింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కేబుల్ 4 మేజర్ కేటగిరీస్ లో ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేస్తుందండి. కంపెనీ ప్రొడక్ట్స్ లో డిజిటల్ ప్యానెల్ మీటర్స్, స్మార్ట్ మీటర్స్ అలాగే నెట్ మీటర్స్ ఉన్నాయన్నమాట. కంపెనీ 7 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని ఆపరేట్ చేస్తుంది. హెచ్పిఎల్ కరెంట్ ఆర్డర్ బుక్ అనేది 2,400 crores ఉంది. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 2,575 crores ఉందండి. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ROCE 11%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 5.37%, ఫేస్ వాల్యూ ₹10. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి ₹6.77 ఉంది. అండ్ కంపెనీకి 627 crores డెట్ అనేది ఉంది.
అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024లో కంపెనీ 424 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్ క్వార్టర్లో 360 అండ్ కంపెనీ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024లో కంపెనీ 424 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేసిందండి. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్లో 366 క్రోర్స్ పోస్ట్ చేసింది. అండ్ మార్చ్ 2023లో 363 క్రోర్స్ పోస్ట్ చేసిందనమాట. ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్లో గ్రోత్ అనేది ఉంది. అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% నుండి 13%కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023లో కంపెనీ 11 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024లో 14 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. దానికి ముందు క్వార్టర్ డిసెంబర్లో 12 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్‌లో కూడా గ్రోత్ అనేది ఉంది. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గనక చూస్తే మార్చ్ 2024కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 72.66% ఉందండి. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 26.78% ఉంది. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ ₹400 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్‌లో కంపెనీ షేర్ 11% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్‌లో 90% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్‌లో అయితే 323% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా లిమిటెడ్ అండి. జీఎంఆర్ గ్రూప్‌లో పార్ట్ అనమాట. ఈ గ్రూప్ ఎనర్జీ, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ట్రాన్స్‌పోర్టేషన్‌లో ఎక్స్‌పర్ట్ అనమాట. జీఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ఇన్ఫ్రా ఒక అడ్వాన్స్డ్ మీటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ చేయడంలో వర్క్ చేస్తుంది. ఇందులో 75.69 లాక్ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్స్ ఇన్‌స్టాలేషన్ అలాగే ఇంటిగ్రేషన్, మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట. ఉత్తరప్రదేశ్‌లోని 22 డిస్ట్రిక్ట్స్‌లో 10 ఇయర్స్ పాటు ఈ ప్రాజెక్ట్ ఇండియాలో స్మార్ట్ మీటరింగ్ ప్రాజెక్ట్‌లోని లార్జెస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఈ ప్రాజెక్ట్ వర్త్ అనేది 7,593 క్రోర్స్ అండి. ప్రెజెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ అనేది 4,098 క్రోర్స్ ఉంది. ఇది కూడా స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసీ 11.6% ఉంది. అలాగే ఫేస్ వాల్యూ ₹5 ఉంది. అండ్ కంపెనీ ఎర్నింగ్ పర్ షేర్ అనేది నెగెటివ్‌లో ఉందండి. అండ్ కంపెనీకి డెట్ అనేది హెవీగా ఉంది. 13,876 క్రోర్స్. అండ్ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే మార్చ్ 2024లో కంపెనీ సేల్స్ కనుక చూస్తే 1,634 క్రోర్స్ పోస్ట్ చేసిందండి. డిసెంబర్‌లో 1,103 క్రోర్స్ పోస్ట్ చేసింది. అదే మార్చ్ 2023లో 1,423 క్రోర్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ సేల్స్‌లో గ్రోత్ అనేది ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా -6% నుండి +22%కే వచ్చిందనమాట ఇయర్ ఆన్ ఇయర్. అండ్ నెట్ ప్రాఫిట్ కనుక చూస్తే మార్చ్ 2023లో కంపెనీ 471 క్రోర్స్ నెట్ లాస్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024లో 170 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. అలాగే డిసెంబర్ 2023 క్వార్టర్‌లో 43 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ నెట్ ప్రాఫిట్‌లో అయితే హ్యూజ్ గ్రోత్ అనేది కనిపిస్తుంది. అండ్ మార్చ్ 2024కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 59.83%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 5.06%, డిఐ షేర్ హోల్డింగ్ 2.57% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 32.54% ఉంది. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ ₹67.60 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్‌లో కంపెనీ షేర్ 7% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్‌లో 53% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ పీరియడ్‌లో 269% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ కంపెనీ స్నీడర్ ఎలక్ట్రిక్ ఇండియా లిమిటెడ్ అండి. 2011లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. ఈ కంపెనీ ఎలక్ట్రిసిటీ నెట్వర్క్‌లో టెక్నాలజికల్లీ అడ్వాన్స్డ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్, డిజైన్, బిల్డింగ్ అలాగే సర్వీసింగ్ బిజినెస్ చేస్తుంది. కంపెనీ ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోలో ట్రాన్స్‌ఫార్మర్స్, పవర్ ట్రాన్స్‌ఫార్మర్స్, స్విచ్ గేర్స్, మీడియం వోల్టేజ్ స్విచ్ గేర్స్ ఉన్నాయన్నమాట. అలాగే వడోదర, కోల్‌కతా, చెన్నైలో 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. కంపెనీకి మైసూర్‌లో స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఫెసిలిటీ ఉందండి. ఇందులో ఎలక్ట్రిసిటీ మీటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్, రీసెర్చ్, డెవలప్‌మెంట్ అండ్ టెస్టింగ్ చేస్తుందన్నమాట. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 21,934 క్రోర్స్ ఉంది. ఆర్ఓసీ 33.1%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 96.6% ఉంది. ఫేస్ వాల్యూ ₹2 ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ ₹7.19 ఉంది. అండ్ కంపెనీకి డెట్ 547 క్రోర్స్ ఉంది. కంపెనీ రీసెంట్ క్వార్టర్లీ రిజల్ట్స్ కనుక చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపెనీ సేల్స్‌లో గ్రోత్ ఉంది. బట్ క్వార్టర్ డీగ్రోత్ అనేది కనిపిస్తుంది. మార్చ్ 2024లో 471 క్రోర్స్ సేల్స్ పోస్ట్ చేస్తే డిసెంబర్‌లో 743 క్రోర్స్ పోస్ట్ చేసిందనమాట. సో క్వార్టర్ అనేది సేల్స్‌లో డీగ్రోత్ ఉంది. అండ్ మార్చ్ 2023లో 410 క్రోర్స్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ సేల్స్‌లో గ్రోత్ అనేది ఉంది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 14% నుండి 15%కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్. అండ్ కంపెనీ నెట్ ప్రాఫిట్ అనేది తగ్గిందండి. ఇయర్ ఆన్ ఇయర్ గనక చూస్తే మార్చ్ 2023లో 44 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేస్తే మార్చ్ 2024లో జస్ట్ 3 క్రోర్స్ మాత్రమే నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. దానికి ముందు డిసెంబర్ క్వార్టర్‌లో కూడా 90 క్రోర్స్ నెట్ ప్రాఫిట్ పోస్ట్ చేసింది. సో ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ కంపెనీ నెట్ ప్రాఫిట్ అనేది బాగా తగ్గింది. అండ్ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ గనక చూస్తే మార్చ్ 2024కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 75% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 1.93%, డిఐ షేర్ హోల్డింగ్ 2.61%, పబ్లిక్ షేర్ హోల్డింగ్ 20.46% ఉంది. ప్రెజెంట్ ఈ కంపెనీ షేర్ ₹919 దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్‌లో కంపెనీ షేర్ 25% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 6 మంత్స్‌లో 177% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది.
అండ్ 1 ఇయర్ పీరియడ్ లో అయితే 386% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. సెక్టర్ లో ఇవే కాకుండా ఇంకొన్ని స్టాక్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. అందులో సిఈఎస్సి, ఏఎంటిఎల్, బిహెచ్ఈఎల్, సివాలిక్ బయోమెటల్ కంట్రోల్స్ లిమిటెడ్, ఏబిబి, సిమెన్స్, ఆర్ఎంసి స్విచ్ గేర్స్ లిమిటెడ్, అలాగే అదాని ఎనర్జీ ఉన్నాయన్నమాట. ఎనర్జీ డిమాండ్ పెరగడం వల్ల స్మార్ట్ మీటరింగ్ సెగ్మెంట్ అనేది పికప్ అవుతుంది. అలాగే పెరుగుతున్న హౌస్ కన్స్ట్రక్షన్స్ వల్ల కూడా ఫ్యూచర్ లో స్మార్ట్ మీటర్స్ కి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. మరి ఈ కంపెనీస్ పొటెన్షియల్ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.